మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ఎందుకు వచ్చాం అబ్బా అంటే కేవలం మన మోక్షం కోసం వచ్చాం. ఇంకొక దానికోసం రాలేదు. మనం దేనికోసం వచ్చాం? మోక్షం కోసం వచ్చాం. కావాలా వద్దా మోక్షం? ఎలా వస్తుంది మోక్షం అంటే, వేమన గారు ఒక పద్యం చెప్పారు. మాటలాడుటొకటి, మనసులోనొకటి, వడలి గుణమందు నడత ఒకటి, ఎటుల కలుగున ముక్తి ఇటులుండగా తాను విశ్వదాభిరామ వినురవేమ. అంటే మోక్షం రావాలంటే ఈ మూడు ఒక ట్రాక్ లో ఉండాలని చెప్తున్నారు ఆయన. ఏముండాలి? మాట, ఆలోచన, చేసే చేత. ఈ మూడు ఒక ట్రాక్ లో ఉంటే వాడు ఆ క్షణమే ముక్తిని పొందుతాడని లెక్క. నీకు ముక్తి కావాలి, ఈ మూడు ఒక ట్రాక్ లో ఉంటేనే నీకు ముక్తి వస్తుంది, లేకపోతే రాదు. జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ ఇరుక్కుంటూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు. కాబట్టి ఒకటే లక్ష్యంగా పెట్టుకుందాం, మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకుందాం. మనకు మోక్షం పొందిన గురువు దొరికాడు. మోక్షం పొందిన గురువు దొరికినప్పుడు ఆ శిష్యుడు మోక్షం పొందకపోతే ఆ శిష్యుడు శిష్యుడే కాదు. కాబట్టి మన లక్ష్యము మోక్షము.